తెలంగాణలో కుల రాజకీయం రాజుకుంటున్న వేళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా మరో ఏ పార్టీ అయినా సరే బీసీని సీఎం చేస్తుందంటూ ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే 5 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తేల్చి చెప్పడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ బీసీ ఇలా అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ కులం బీసీలోకి ఇలా వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్స్పై తెలంగాణ రాజకీయం సలసల కావుతుంది. అయితే తాజాగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఉంటుందని చెబుతూనే సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పదవి కాలం విషయంలోనూ ఎవరికీ అనుమానాలక్కర్లేదన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. ఓవైపు క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడం, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రైట్, ఇక తెలంగాణలో రాజకీయం హాట్గా జరుగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు రేపు తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం పైన ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి ఎందుకు టెన్షన్ వాతావరణం నెలకొంది అంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గర పార్టీ ఫిరాయించినట్టు క్లియర్ అయినటువంటి ఆధారాలు, స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్లో ఏకంగా పార్లమెంటు ఎంపీ ఈ సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక అతనికి ఒక పార్టీలో గెలిచాడు, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి ఏకంగా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇతనికి టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇతనికి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి విషయం కూడా అదే కనబడుతుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఏకంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాత్రము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగాలోనే పడిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పోవడం ఖాయం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఒక రకంగా అసలు రాష్ట్ర రాజకీయాలను అటెన్షన్ అంతా తన వైపు డైవర్ట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినటువంటి కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అతని కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఏకంగా తన కూతుర్ని గెలిపించాలంటూ కూడా మొత్తం నియోజకవర్గం మొత్తం కల తిరిగారు, ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ యొక్క నేపథ్యంలో అతనిపైన కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది, పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు వాదించారు, వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా 10 మంది పార్టీ మారిన ఫిరాయింపుదారులు ఉంటాయి. ఈ ఇద్దరి పైన మాత్రము అందరి గురి ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, సికింద్రాబాద్ పార్లమెంటు కాంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేశారు. ఇదంతా కూడా దానం నాగేందర్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి. తన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఏకంగా కాంగ్రెస్ కండ వేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కడియం శ్రీహరి ఇబ్బందుల్లో పడే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ ఇద్దరి నేతలకైతే ఖచ్చితంగా సంకట స్థితి ఉందనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే 10 మందికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది, వాదోపవాదనలు వింటుంది. రేపటికి సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు వాదన ఉంది. అయితే ఈ దరిమిలలో 10 మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఈ ఇద్దరిని స్పెషల్గా తీసుకొని ఇద్దరిపైన ఏమన్నా అనర్హత వేటు వేసే అవకాశాలు కనబడుతున్నాయా, దీనికి శాసనసభకు సంబంధించిన స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అసెంబ్లీ సెక్రటరీ మీరు వివరణ ఇవ్వాలి, ఎందుకు పార్టీ మారారో అనే అంశంపైన వివరణ ఇవ్వాలనేది కూడా పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు లేఖలు పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆసక్తిని అయితే రేపుతుంది.
10 మందిలో ఈ ఇద్దరు వేరు, మిగతా 8 మంది వేరు. 10 మందిలో ఈ ఇద్దరైతే ఖచ్చితంగా ఎవిడెన్సెస్తో సహా దొరికారు. అసలు ఏకంగా ఒక సింబల్ మీద గెలిచి మరో పార్టీలకు ఫిరాయించి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్లో గెలిచారు, కాంగ్రెస్ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేశారు. ఇదంతా దానం నాగేందర్ అయితే పెద్ద ఎత్తున టెన్షన్ ఉంది. దేశంలో కూడా ఈ అంశం చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉండి కాంగ్రెస్ ఎంపీ పోటీ చేసి ఎంపీ సీటు మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇదంతా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇక్కడేమో ఫిరాయింపులు జరుగుతున్నాయి జోరుగా. ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్గా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్లో ఖచ్చితంగా బీసీఏ ముఖ్యమంత్రి అవుతారు. గతంలో బీసీ ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో కూడా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఇవ్వలేదు. అటు బీఆర్ఎస్లో బీసీ ముఖ్యమంత్రి గాడు, ఇటు బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి గాడు. అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రి కాకుండా కానీ ఈసారి అయితే బీసీ ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో అవుతారు. కానీ 5 సంవత్సరాలు మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారనేది కూడా కామెంట్ చేశారు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.